నమస్తే. నమస్తే తెలంగాణ. మీ పేరు? శ్రీనివాస్. ఏ ఊరు? మీరు? రమ్మక్కపేట్. ఓకే. ఎట్లా ఉంది దుబ్బాక? బాగా అభివృద్ధి చెందిందా? చెయ్యాలి. ఏం చేసిండు? ఎవరు ఎవరైతే నేను చెప్తా కదా, అడగదు బిడ్డ, నేను చెప్తాగు రాగు. బీజేపీ వచ్చినాక నా ఏళ్ళు పోయినాయి, నాకు టీఆర్ఎస్లు చేస్తా అని చెప్పారు. బీజేపీ వచ్చింది, ఏం బీక్కింటాడు? ఎవరు? రఘునందన్. ఏం బీక్కిండు? నేను చూపించిన ఏళ్ళు మా మాదిగంలోకి వచ్చిండు, అది మాదిగ దగ్గర తిరిగేటోడే. ఆడికి వచ్చి ప్రచారం చేస్తుండు, రాబిడ్డ 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 అన్నాడు. మధ్యలోనే ఓళ్ళు చచ్చిపోయారు, ఆయన చచ్చిపోయాడు. నాకు పెంచిన పైసలు అడిగిన ఇట్లా అత్తే తీ బిడ్డ అన్నాడు. ఇవరకు ఇచ్చిండా? ఏం బీకేలే. రఘువంత్ రెడ్డిని గెలిపించినాడు. వేస్ట్ అవుతాం, దుబ్బాకనే వేస్ట్ అవుతాం. ఎట్లా మరి ఈసారి ఎవరిని గెలిపించుకుంటారు? కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవాలి, లేకపోతే దుబ్బాక ఆగమదేట్రా. మరి మూడోసారి కేసీఆర్ సీఎం అవుతాడంటారా? అదే సీఎం కంపల్సరీ, సీఎం కంపల్సరీ. కానీ దుబ్బాకలు మాత్రం రఘువంత్ రెడ్డి గెలవాలి కంపల్సరీ. కొత్త ప్రభాకర్ గెలవాలి. నమస్తే సార్, మీ పేరు? షర్ఫుద్దీన్. ఎన్ని సంవత్సరాల నుండి షాప్? 6-7 సంవత్సరాలు. 6-7 సంవత్సరాలు. ఎట్లా ఉంది దుబ్బాక? డెవలప్ అయిందంటారా? అయింది కదా. ఎవరు చేశారంటారు ఇక్కడ? రఘునందన్ బై ఎలక్షన్ లో గెలిచిన తర్వాత గతంలోనే ఉంటుందా? తెలంగాణ వచ్చినాకనే అయింది. కేసీఆర్. అట్లా కొత్త ప్రభాకర్ రెడ్డిని ఈసారి గెలిపించుకుంటా? పక్కా. అన్ని పాత పనులే సారు, అన్ని పాత పనులే. పాత బస్ స్టాండ్ పోయింది, కంపల్సరీ బస్ స్టాండ్ పోయింది, కొత్త బస్ స్టాండ్ వచ్చింది. అప్పుడు అభివృద్ధి జనం తక్కువ ఉండే, చిన్నగా ఉండే బస్ స్టాండ్. ఇప్పుడు జనం పెరిగింది, బస్ స్టాండ్ కొత్తగా అయింది. దాంట్లో ఆల్రెడీ అయితేనే ఉంటే జనం పెరిగింది. అంత చెరువు ఉండే, అట్లా అంటే అభివృద్ధి అయిందంటే జనంతోనే అభివృద్ధి. ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ పెన్షన్స్, రైతు బంధు అన్ని వస్తున్నాయి. మనకే రైతు బంధు ఏం లేదు కానీ ఊర్లో వచ్చాయి కదా. వస్తుంది సీఎం కేసీఆర్. సీఎం అవుతాడు. మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడ ఉంటారు? బీసీ కాలనీ. బాగుందన్న ఇక్కడ? బాగుంది భయ్య, బాగుంది భయ్య. ఎవరు చేశారంటే ఏం చెప్తారు? కారు గుర్తు. ఇది మరి ఇక్కడ లేదన్నా. రఘునందన్ గెలిచారు కదా మొన్న బై ఎలక్షన్ అన్న. 5 నెలలు ఏం చేయలే భయ్య. 5 నెలల ముంగట గెలిస్తా అన్న, ముంగట డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు భయ్య. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు ఇక్కడ ఎమ్మెల్యేగా? కేసీఆర్ రావాలా భయ్య? కేసీఆర్. కొత్త ప్రభాకర్ రెడ్డిని మొన్న అన్నకు పొట్టు అయింది కదా. ఓకే. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటావా? కేసీఆర్. ఈసారి మేము కేసీఆరే గెలిపించుకుంటాము, ఎట్లయినా కేసీఆరే వస్తాడు. ఎందుకు కేసీఆర్కి? ఎందుకంటే ఎన్నిసార్లు ఎందుకంటే భయ్య కొద్దిగా ప్రజలకు సాయం చేసిండు భయ్య. స్టూడెంట్కి చూసే సాయం చేసిండు, పిఎస్సీలలో ఇచ్చిండు, కోడ్లలో ఇచ్చిండు, ప్రెస్లలో ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు కదా భయ్య. కాంగ్రెస్ వాళ్ళు ఏం లేదంటారా? కాంగ్రెస్ భయ్య ఏం వాళ్ళు ఏం చేయలేదని మనం ఏం చెప్పలేం, కానీ వాళ్ళు చేసింది మనం చూడలేం కదా భయ్య. అట్లా కేసీఆర్ 10 ఏళ్ల పాలన బాగుంది కాబట్టి మూడోసారి. నమస్తే సార్, నా పేరు మైనుద్దీన్. దుబ్బాకే. ఎట్లా ఉంది దుబ్బాక? చాలా బాగున్నది. కేసీఆర్ ప్రభుత్వం బాగున్నది, అందరినీ కలుపుకొని నడుస్తున్నాడు. ఏం చేయలేదు, పాత పనులు అన్నీ. పాతదే కొత్తగా అయింది, అది ఎట్లయినా ఏదైనా ఏ పార్టీ వచ్చినా చేస్తుంది. మరి ఇప్పుడు రఘునందన్ వచ్చిన చేస్తాడు. ఎవరు చేశారంటారు ఇప్పుడు? కొత్త ప్రభాకర్ చేసిన అభివృద్ధి అంటారా, రఘునందన్ చేసిన అభివృద్ధి అంటే మీరు ఏం చెప్తారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినది, మరి ఫండ్ అక్కడ చేస్తారు కదా. మరి ఇప్పుడు ఈసారి ఎవరిని గెలిపించుకుంటారు? రఘునందన్ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది. అవును, మళ్ళీ కొత్త ప్రభాకర్ గారిని గెలిపించుకుంటారు. గవర్నమెంట్ ఎవరు? గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ ఈసారి మూడోసారి సీఎం అవుతాడు. 2 చోట్ల పోటీ చేయడానికి ఎట్లా అనిపిస్తుంది? కామారెడ్డి ఇక అది మళ్ళీ కామారెడ్డి డెవలప్ అవుతుంది, దాని గురించి కష్టపడుతుండే ఆయన. ఇక్కడ కాంగ్రెస్ లేదంటారు ఇక్కడ? ఇప్పుడు బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్ ఏమో ఫామ్లో ఉన్నది, బీజేపీ అండర్గ్రౌండ్లో ఉన్నది, లోపల ఉన్నది. లేస్తుంది మీది చూడడానికి ఉన్నది టీఆర్ బీజేపీ
బీజేపీ మీది చూడడానికి బీజేపీ ఉన్నది, అండర్ గ్రౌండ్లో ఏమో ఇది టీఆర్ఎస్ ఉన్నది. స్టేట్లో మరి కాంగ్రెస్ అంటే కష్టమే. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ ఎట్లా ఉంది? మళ్ళీ ఆయన వస్తాడు, టీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ కేసీఆర్ వస్తాడు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు నిమ్మ మహేష్, ఎక్కడ దుబ్బాక లోకల్ టౌన్. ఎట్లా మున్సిపాలిటీ ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత మరి దివ్యాంగ రామలింగారెడ్డి ఆయన తర్వాత చాలా అభివృద్ధి చేశారు. అది కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది. మరి ఈరోజు దివ్యాంగ రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత మరి బీజేపీని ఏదో మార్పు కోసం తెచ్చారు, కానీ ఎలాంటి పట్టించుకోలే, ఏ కార్యకర్తను పట్టించుకోలే, ఎవరు ఏదైనా ఆపది సంపదకి ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు బై ఎలక్షన్లో గెలిచిన రఘునందన్ ఏం చేయలేదు, ఏం చేయలేడు, మోసం. ఏదో మార్పు కోసం అనుకున్నా కానీ ఏది ఒకటి చేయలేడు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారంటారు ఇక్కడ లోకల్ బస్ స్టాండ్? తెలంగాణ కేసీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగింది, కానీ రఘునందరావులో ఏం లేదు. ఒక కొబ్బరికాయ, ఒక రిబ్బన్ పట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి, రిబ్బన్తో కత్తిరి, అంతే. ఆయన చేసిన పని ఏం లేదు. ఈసారి ఎవరిని గెలిపించుకుంటారు? ఈసారి మేము కొత్త ప్రభాకర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. ప్రజలు ప్రతి ఒక్కరు ఒక్కటే కాలి ఉంది, కత్తిపోటు రక్తపోటుతో బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు చేసిందే ఉంది కానీ తప్ప కానీ చిల్లర చేశారు. కానీ అదే ప్రజలకు సేవ చేసి ప్రజలకుతో ఉంటే మేలు కోరుకుంటే మేము ఏదో చేస్తాం. కానీ ఈరోజు దొంగల పార్టీ, లుచ్చల పార్టీ లెక్క కాంగ్రెస్ బీజేపీలో చేస్తారు తప్ప ఏ లేదు. ఈరోజు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు జరిగి చూడండి, మరి కాంగ్రెస్ చేసిన పాలన చూడండి. మోడీ ఏం చేసిండు? ఎన్ని ఏళ్ళనే ఒక నవోదయ కాలేజీ లేదు, స్కూల్ లేదు, ఒక మెడికల్ కాలేజీ లేదు ఒక జిల్లాకు. ఏం చేసిండు? పేదల ప్రజలతో ఆడుకుంటుండు. రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు ఇప్పుడు? హ్యాట్రిక్ కేసీఆర్ సీఎం అంటారా, వేరే వాళ్ళకి అవకాశం ఉందంటారా? ట్రిపుల్ కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడానికి ఎట్లా చూస్తున్నారు? కామారెడ్డి చాలా అభివృద్ధి కోసం ప్రజలు కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ వేస్తే ఇక్కడ ఒకటే అభివృద్ధి చేస్తాడు. 31 జిల్లాలలో మొత్తంలో జిల్లాలో అంతా ఒకటే ఏకతండంగా ఉన్నారు. భారీ మెజారిటీతో. కామారెడ్డి ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? కేసీఆర్కి అక్కడ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నారు, ప్లస్ కాదు. అక్కడ ఒకటే పోటీగా, అక్కడ ఒకటే పోటీ అభివృద్ధి కోసమే చేస్తుండు. ఇప్పుడు 2 ప్లేస్లో గెలిచింది అనుకో, కేసీఆర్ ఏ ప్లేస్ని పట్టించుకోవాలి? కామారెడ్డిని పట్టించుకోవాలా, గజ్వేల్ని పట్టించుకోవాలి? కామారెడ్డి పట్టించుకుంటాడు. అంటే గజ్వేల్ని మళ్ళీ బై ఎలక్షన్స్ మళ్ళీ అది ఎట్లా ఉంటుంది? అది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అల్టిమేట్గా గవర్నమెంట్ మళ్ళీ కేసీఆర్ ఫామ్ చేస్తారు. కేసీఆర్ ఫామ్